ఈరోజు విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ జర్నలిస్ట్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ జరపడం జరిగింది. నా పేరు దాసరి శివాజీ. నేను సుదీర్ఘంగా 25 సంవత్సరాల నుంచి దళిత ఉద్యమంలో పనిచేస్తూ ఇప్పుడు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. అయితే ఈ మధ్య జరిగినటువంటి విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజుకి బలైనటువంటి గాదే సాయికృష్ణ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గతంలో అతని మీద ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ సిబ్బంది తీసుకెళ్ళటం, ఆ తర్వాత కృష్ణలంక సిఐ నాగరాజు గారు గాదే సాయికృష్ణని అరెస్ట్ చేయటం, అలాగే పలు చిత్రహింసలు పెట్టడం, తర్వాత చనిపోవటం ఇదంతా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే గాదే సాయికృష్ణకి జరిగినటువంటి విషయంలో వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే కాపు సంఘం నేతలందరూ కలిసి వాళ్ళ కుటుంబానికి ఆ కేసులో పరిష్కారం చేస్తానని, న్యాయం చేస్తానని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆ యొక్క కేసు మీద సిట్టిని ఏర్పాటు చేయడం, ఏసీపీని ఏర్పాటు చేసి కేసు విచారణ వేగవంతం చేస్తూ ఉన్నారు. అయితే అదే గాదే సాయికృష్ణని సిఐ నాగరాజు ఏ విధంగా వేధింపులు గురి చేశాడో, ఏ విధంగా చిత్రహింసలు చేశాడో, ఏ విధంగా అతి దారుణంగా కొట్టాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. గత మే నెల 21వ తేదీన విజయవాడకు చెందినటువంటి పేరిపోగు క్రాంతి కుమార్ వాళ్ళ తండ్రి గారు పేరిపోగు వెంకటేశ్వరరావు గారు, అతను మాతోటి గత 25 సంవత్సరాల నుంచి దళిత ఉద్యమంలో పనిచేస్తున్నాడు. కారంచేరు నుంచి పలు దళిత సమస్యల మీద సుదీర్ఘంగా మాతో కలిసి పనిచేస్తూ ఇప్పుడు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే అతని కుమారుడైనటువంటి పేరిపోగు క్రాంతి కుమార్ని ఇదే సిఐ కృష్ణలంకకు చెందినటువంటి నాగరాజు సిఐ గారు గత నెల 21వ తేదీన అతను స్టేషన్కి పిలిపించి కొట్టడం జరిగింది. ఆ యొక్క దెబ్బలకు తట్టుకోలేక, ఆ యొక్క అవమానాన్ని తట్టుకోలేక అతను నేను కృష్ణలంక సిఐ నాగరాజు గారు నన్ను వేధింపులు గురి చేస్తున్నానని చెబుతూ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోతే, ఇంతవరకు దళిత యువకుడు మరణిస్తే, ఒక సీఐ వేధింపులకి అవమానానికి తట్టుకోలేక మరణిస్తే, ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం పేరుపోగు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించాల. అంటే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, సంక్షేమంలో కూడా దళితులకి దగా జరుగుతుంది, అలాగే చావులో కూడా దళితులకి ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ఎందుకంటే ఒక పక్క కమ్మ కాపులకి ఒక రకంగా చట్టం చూసుకుంటూ పోతూ ఎస్సీ ఎస్టీలకి దళితులకి బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వంలో బలైనటువంటి ఎన్నో దళిత కుటుంబాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల వివక్ష చూపిస్తూ కేవలం ఇప్పటికీ పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు చనిపోతే, ఆ కుమారుడు చనిపోవడానికి కారణం సిఐ నాగరాజు అయితే అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయమని దళిత ప్రజా సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తూ, ఇప్పటికీ ఈ రాష్ట్ర హోంమంత్రి ఎస్సీ అయినప్పటికీ, ఈ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎస్సీ అయినప్పటికీ కూడా ఇంతవరకు వారు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఈ విధంగా దళితుల మీద దాడులు, దళితులు ఆత్మహత్యలు గురవుతుంటే కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఓట్లతోటి గద్దెనెక్కి ఈ ఎస్సీ ఎస్టీలు జరుగుతున్న అన్యాయాల్ని, అలాగే బలవన్మరాలని పట్టించుకోకపోవడం ఈ దళిత ప్రజా సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తూ, ఖండిస్తూ, ఇప్పటికైనా పేరుపోగు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ఈ రాష్ట్ర హోంమంత్రి గారు, అలాగే ముఖ్యమంత్రి గారు పరామర్శించి, అలాగే ఈ యొక్క పేరుపోగు క్రాంతి కుమార్ చనిపోవడానికి కారణమైనటువంటి సిఐ నాగరాజు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ రిలీఫ్ వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మాల మహానాడు తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.